నమస్తే అండి. నా పేరు డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌లో. ఇవాళ మనము ఒక కామన్ ప్రాబ్లమ్ గురించి మాట్లాడదాము. ఈ ప్రాబ్లమ్ చాలా కామన్. కానీ చాలామంది దీని గురించి మాట్లాడడానికి, దాని గురించి చెప్పుకోవడానికి బాగా సిగ్గుపడతారు. బాగా షై ఫీల్ అవుతారు. ఇది మనం మాట్లాడుకునేది హర్షమౌలలు ఆర్ పైల్స్ గురించి అన్నమాట. ఓకే. చాలా కామన్ ప్రాబ్లమ్. బట్ చాలామంది ఏందంటే చెప్పుకోరు బయట. ఎవరు ఏమనుకుంటాడో, ఏం ఫీల్ అవుతారు, చాలా సఫర్ అవుతారు. కానీ చెప్పుకోలేని పరిస్థితి ఉంది డాక్టర్ గారు అన్నట్టు అంటారు. ఓకే. కానీ రియాలిటీ ఏందంటే పైల్స్ గురించి మనం ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దాన్ని కరెక్ట్‌గా మనం మేనేజ్ చేసి దాని గురించి క్లియర్‌గా తెలుసుకుంటే మనం కంప్లీట్‌లీ దాన్ని ట్రీట్ చేయొచ్చు. దాన్ని పూర్తిగా మనము నివారించొచ్చు గూడా. ఓకే. సో పైల్స్ అంటే ఏంటి? ఓకే. మన ఇంటెస్టైన్ లాస్ట్ భాగంలో రెక్టమ్ అని అంటాము. రెక్టమ్ లాస్ట్ చివరి భాగంలో కొన్ని నరాలు ఉంటాయి. వాటిని వెయిన్స్ అంటాం. ఈ నరాలు ఉబ్బినప్పుడు అవి పైల్స్ లేకపోతే హెమరాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఇవి లోవర్ పార్ట్ ఆఫ్ రెక్టమ్ అండ్ ఏనల్ మన మోషన్ పాస్ చేసే దారి చుట్టుపక్కల ఏనస్లో ఉంటాయి. లోపల స్వెల్లింగ్ వస్తే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాము. యానస్ ఓపెనింగ్ దగ్గర స్వెల్లింగ్ వస్తే ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం వీటిని. ఓకే. ఇవి ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? పైల్స్ అందరికి ఎందుకు వస్తాయి అంటే చాలా కామన్‌గా ఎందుకు వస్తాయంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలాసేపు కూర్చోవడం. ఈ మధ్య చాలామంది ఫోన్ తీసుకెళ్తారు టాయిలెట్‌కి. ఎక్కువసేపు టాయిలెట్‌లోనే కూర్చొని రీల్స్ చూడడమో, వీడియోస్ చూడడం వలన ఎక్కువసేపు టాయిలెట్‌లో కూర్చోవడం వలన కూడా పైల్స్ ఫామ్ అవ్వడం చాలా కామన్ అయిపోయిందండి. అలాగే మలబద్ధకము, మోషన్ బాగా హార్డ్‌గా రావడము, బాగా ప్రెషర్ పెట్టడము, లో ఫైబర్ డయట్, ఎక్సెసివ్ మీట్ ఇన్ డయట్, వాటర్ సరిగ్గా తాగకపోవడము, ప్రెగ్నెన్సీ, ఓల్డ్ ఏజ్, ఇవన్నీ కండిషన్స్‌లో మనకు పైల్స్ కొంచెం కామన్‌గా చూస్తారు. కానీ పైల్స్ నార్మల్ కాదు. అవి అబ్నార్మల్. వాటిని మనము సింపుల్ స్టెప్స్తోనే మనం సెట్ చేసుకోవచ్చు. ఏం చేయాలి డాక్టర్ గారు? నాకు పైల్స్ ఉన్నాయి కానీ నాకు డాక్టర్ దగ్గర వెళ్ళాలని లేదు, లేకపోతే నాకు దానికి సర్జరీ చేయించుకోవాలని లేదంటే సింపుల్ స్టెప్స్ మనం చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ తాగండి. అట్లీస్ట్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగి కొంచెము హై ఫైబర్ డైట్ తింటే మనం జీర్ణం అన్నట్టు కొంచెం ఫ్రీగా అయింది, మోషన్ పాస్ అవ్వడం కొంచెం సాఫ్ట్ మోషన్ పాస్ అయిందంటే పైల్స్లో జనరలీ అవి తగ్గిపోతాయండి. వీటితో పాటు మీట్ తగ్గడము, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తక్కువ తినడము, ఆర్ ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయడం, అంటే ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడం ఇంపార్టెంట్. ఎక్కువసేపు ఒకటే దగ్గర కూర్చోవడం అవాయిడ్ చేయడం. అంటే డెస్క్ జాబ్ ఉంది అంటే ఎవ్రీ 2 అవర్స్ మేబీ గెటప్ కొంచెం వాక్ అరౌండ్ చేస్తే ఇవన్నిటి వలన మనము ఈ పైల్స్ రావడం అన్నట్టు తగ్గిపోతాయి. పాయిల్స్ వస్తే మనకు సిమ్టమ్స్ ఏముంటాయి? సో కామన్‌గా వచ్చే సిమ్టమ్ ఏందంటే మోషన్‌లో బ్లడ్ కనబడింది అంటారు డాక్టర్ గారు. చాలామంది అంటారు, సార్ టాయిలెట్‌కి లేచాము, ఆహ్, చూస్తే పాట్‌లో అంతా బ్లడ్ ఉంది డాక్టర్ గారు. పెయిన్‌లెస్ బ్లీడింగ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఈజ్ ఇంటర్నల్ హెమరాయిడ్స్ అండి. కొంతమంది పెయిన్ ఉంటుందంటారు, ఎక్కువసేపు కూర్చోలేరంటారు, ఒక చిన్న లంప్ లాగా ఫామ్ అయిందంటారు. చాలా సివియర్ ఉన్నప్పుడు పైల్ మాస్ అంతా బయటికి వచ్చినప్పుడు ఒక స్వెల్లింగ్, సివియర్ పెయిన్‌ఫుల్ స్వెల్లింగ్ వచ్చేస్తుందండి యానల్ ఓపెనింగ్ చుట్టుపక్కల. వాటిని ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటాము. సో పైల్స్ వచ్చినప్పుడు మనకు మెడికల్లీ ఏం చేయొచ్చు? మీరు ఒక డాక్టర్ గారి దగ్గర వస్తే ఫిజికల్ ఎగ్జామినేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సఫిషియంట్ ఉంటుందండి. అప్పుడప్పుడు ప్రాక్టోస్కోపీ లేకపోతే సిగ్మాయిడోస్కోపీ, ఒక చిన్న కెమెరా మనము మోషన్ జాగా ద్వారా నుంచి మనము లోపల పంపించి పైల్సే ఉన్నాయా, ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నాయా, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉన్నాయా, లోపల వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మనము కరెక్ట్గా చూసుకొని ఒక కరెక్ట్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఉంటుందండి. ట్రీట్మెంట్లో మామూలుగా మెడిసిన్స్, ఫైబర్ సప్లిమెంట్స్, కొంచెం మోషన్ ఫ్రీ అవ్వడం ఉందని చెప్పి సిట్స్ బాత్ అంటే వేడి నీళ్ళలో కూర్చోవడము, దాంతో మనకు సిమ్టమాటిక్గా రిలీఫ్ ఉంటుందని చెప్పేసి. అండ్ వెరీ రేర్లీ ఇవన్నీ చేయడం తర్వాత కూడా ప్రాబ్లం తగ్గట్లేదు ఆర్ సివియర్ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ ఉన్న ఇలాంటి కండిషన్స్లో స్మాల్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, లేజర్ కానీ సింపుల్ సర్జరీస్తో పూర్తిగా డే కేర్ సర్జరీస్ లాగా అయిపోయి సేమ్ డే డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళొచ్చండి. సో మీరు కనుక ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలవండి. దీని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు సైలెంట్‌గా సఫర్ పడాల్సిన అవసరం లేదు. మేము మీకోసం ఉన్నాము. మేము మీ ప్రాబ్లమ్‌ని పూర్తిగా నివారించే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.